పాలకపక్షం ప్రతిపక్షాల పట్ల వివక్ష చూపిస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో పాలక వర్గం ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అభివృద్ధి నిధులు కేటాయించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని తిలక్ నగర్ లో పర్మిషన్లు లేవంటూ ఇటీవల కూల్చివేతలకు గురైన షాపింగ్ కాంప్లెక్స్ యజమానులను వారు పరామర్శించారు. అధికార కార్యక్రమాలకు సైతం స్థానిక కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. నమస్తే నిరుద్యోగి గతంలో బస్ సెంటర్ ఉండే ఇక్కడ బస్ సెంటర్ ఉండే గతంలో ఆ బస్ సెంటర్ కూర్చేసి దానిలో ఒక 2 సెంటర్లు ప్లేస్లో ఏం కోరుకుంటున్నామంటే ఒరిజినల్ లబ్ధిదారులకు మరి మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ గారు కరక పద్మజ గారు ఇక్కడ ఉన్నారు. మరి ఈరోజు రామగుండం కార్పొరేషన్ల పరిస్థితి చూస్తుంటే మరి పార్టీకి ఒక రకమైన న్యాయము, అలాగే ప్రతిపక్షానికి ఒక రకమైన న్యాయాన్ని వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. మరి ఒక వార్డులో కార్పొరేటర్ ఉన్నారంటే సీఎం వచ్చినా కూడా సంబంధిత కార్పొరేటర్ను ప్రోటోకాల్ ప్రకారం ముందు కూర్చొని పెట్టుకుంటారు. మరి అటువంటి విధానం ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ఎక్కడ కూడా జరగటం లేదు. అలాగే ఇలా లక్ష్మీనగర్లో అయితేంది, మరియు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా వారికి ఎటువంటి ప్రోటోకాల్ అనేది ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగానే చేస్తున్నారు. దయచేసి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని రాజ్ ఠాకూర్ గారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను మీ మీడియా ముఖంగా. ఈరోజు మరి గౌరవ ఎంపీ గారు ఉన్నారు. మరి ఎంపీ గారు అనేటోళ్ళు మీకు తెలియకుండా వచ్చి రామగుండంలో ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాన్ని చేస్తే మీకు ఏమనిపిస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేము కూడా ఒక్కొక్క డివిజన్లో 3000 మందికి 3200 మందికి మేము జవాబుదారీతనంగా ఉన్నాము. మరి మా ప్రజలకు సమాన న్యాయం మీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎలాగైతే సమాన న్యాయం చేస్తున్నారో మరి మాకు కూడా అలాగనే సమన్వయ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చోడాల వెనకాల అంటే మీరు న్యాయంగా ఏ తప్పు లేకుండా మీరు కూలిస్తే తప్పకుండా కార్పొరేటర్ కానీ ఇన్వాల్వ్ చేస్తారు. కానీ ఈరోజు మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవాలని మీ తప్పిదాలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ఎండగడతారనే అభద్రతా భావంతోనే ఈరోజు మీరు కార్పొరేటర్ గారికి